అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో ఎవరైతే గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారో ఆ ఇంటి వద్ద ఇల్లును తగలబెట్టిన ఘటన మనం చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం మెంగియా నాయక్ తండాకు చెందిన బూక్యాను ఏదైతే బూక్యాపై అనుమానాస్పదంగా ఉన్నదో అనుమానాస్పద వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇంటిని తగలబెట్టారు బాధితులు. అయితే ఇందల్వాయి మండలం మెంగియా నాయక్ తండాకు చెందిన లకావత్ వెంగళరావు నిన్న దారుణ హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి ఈ ఘటన బాధితులు ఆందోళన చేపట్టారు. దానికి సంబంధించి డిచ్పల్లి మండలం క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ ప్రాంతంలో హత్య చేసి ఆ ప్రాంతానికి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన నేపథ్యంలో దానికి అంతటికి సంబంధించి మృతుడు అదే తాండాకు చెందిన బిక్యా ఆయన పైన అనుమానం వ్యక్తం చేశారు. అయితే బిక్యా ఇంటిపైన దాడి చేశారు. దీనికి అంతటికి సంబంధించి బిక్యా ఇంటి దగ్గర గడ్డి, అదేవిధంగా దానికి సంబంధించిన వస్తువులు, ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తగలబెట్టారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా బయట పారేసి తగలబెట్టిన ఘటన మెంగియా నాయక్ తండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే మృతుడు వెంగళరావుకు ముగ్గురు కూతుర్లు, భార్య ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏవైతే ఉన్నారో ఈ ఘటనకు సంబంధించి ఏదైతే వెంగళరావుకు హత్య గావించబడిన బాధితుడు వెంగళరావు దానికి సంబంధించి అనుమానం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో బీకేనే మా వెంగళరావును చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు అని చెప్పి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి మొదటగా ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దాని తర్వాత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో దానికి అందరికి సంబంధించి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ ఘటన ఉద్రిక్తకు దారితీయకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఈ ఘటన వల్ల గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అమ్ములుకున్నాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మెంగియా నాయక్ తండాలో ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా దారుణం. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే దానికి సంబంధించి అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో అతను పూర్తిగా హత్య చేసి మా వ్యక్తిని ఉరితీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన బంధువులు ఆరోపణ వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో రంగప్రవేశం చేసి ఎవరైతే బీకే నాయక్ ఉన్నారో బీకేకు దానికి సంబంధించి ఇంటిని దానికి సంబంధించి తలుపులు పగలబొట్టి కాల్చి పడేసిన పరిస్థితి అయితే మనం ఇంటి ఆవరణలో కనిపిస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఈ ఘటనలో బీకేను అనుమానాస్పదంగా పోలీసులు అదుపులో తీసుకొని ఆయనను ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు బాధితుడైతే ఎవరైతే ఉన్నారో బీకేను ఆయన పైన ఎంక్వైరీ చేసి ఈ ఘటనకు పూర్తి స్థాయిలో ఈ బాధితుడు బీకే పైన కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. నిజామాబాద్ ఏసీపీ వెంకటరాజారెడ్డి దానికి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. నిజామాబాద్ ఏసీపీ పూర్తి స్థాయిలో దగ్గరుండి అన్ని ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఈ బిల్డింగ్కి సంబంధించి అందరూ కూడా ఈ మెట్లయితే పగలగొట్టిన పరిస్థితి, దానికి అందరికి సంబంధించి మరోవైపు బాత్రూమ్కి సంబంధించిన చూసవచ్చు. బాత్రూమ్కి సంబంధించిన డోర్లు కూడా పగలగొట్టిన పరిస్థితి నెలకొంది. దానిపైన పైకప్పును కూడా పగలగొట్టారు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దానికి గ్రామస్తులందరూ కోపేద్రికులై బంధువులందరూ కూడా ఇంటిపైన దాడి చేశారు. దాడి చేసిన క్రమంలో చూడవచ్చు మొత్తంగా ఇంటికి సంబంధించిన బియ్యము, దానికి సంబంధించిన వస్తువులు అన్నీ బయట పారేసి తగలబెట్టిన పరిస్థితి. ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందరవందరగా ఉన్న పరిస్థితి అయితే చూడవచ్చు. మనం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఆర్టీవీ. మొత్తంగా దీనికి అంతటి పరిస్థితి ఇలాంటి ఏదైతే ఒక వ్యక్తి హత్య చేసి అనుమానాస్పదంగా ఆత్మహత్యగా చిత్రీకరించిన నేపథ్యంలో పూర్తిగా ఎవరైతే మృతుడు వెంగళరావు బంధువులు పూర్తి స్థాయిలో కోపోద్రేకులై దీనికి అంతటికి సంబంధించి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు దర్వాజాను పగలగొట్టి ఆ పక్కనే ఉన్న దర్వాజాను పగలగొట్టి ఇంట్లోకి ఉన్న వస్తువులను కూడా బయట తీసి పారేసిన పరిస్థితి. దానికి సంబంధించి బియ్యము ఏదైతే పచ్చడి, దానికి సంబంధించిన పచ్చడి అన్ని వస్తువులని చిందరవందరగా చేసి బయట పారేసి దీన్ని తగలపెట్టిన ఘటన. ఏదైనా మానవీయ కోణంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో ఉంటారు. శోక సముద్రంలో ఉన్న సమయంలో అందరూ కూడా బంధువులందరూ కూడా ఏకమై ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ అనుమానం వ్యక్తం చేసినప్పుడు పోలీసులు అతన్ని అదుపులో తీసుకోవడంలో కొంచెం నిర్లక్ష్యం
కావడం వల్ల ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అనుమానాస్పదం వ్యక్తం చేసినప్పుడు దానికి అంతటి సంబంధం ఆ ఇంటికి సంబంధించిన ఆవరణకు వచ్చి అక్కడ పోలీసులు అయితే ముందస్తుగా వారికి తెలియదు కాబట్టి దానికి సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం వల్లనే ఈ ఇంటిని తగలబెట్టారనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా మెంగేనా తండలో జరిగిన ఈ ఘటనను చూసుకున్నప్పుడు పూర్తిగా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఘటన వల్ల చూడవచ్చు బిందెలు అవన్నింటికి సంబంధించి భవన్లు వాటి అన్నింటికి సంబంధించి వస్తువులన్నీ కూడా చిందరవందరగా చేసి పడేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మెంగేనాయక్ తండాలో బీకేఆ ఇంటి వద్ద అయితే మనం ఉన్నాం. బీకేఆను పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన వల్ల ముందస్తుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఆయనతో ఉన్నారో ఆ సమయంలో పోలీసులు భద్రత కల్పిస్తే ఈ ఇంటికి సంబంధించిన తగలబెట్టకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా పోలీసులు ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఏదైనా మనటికి వెంగళరావును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా మెంగేనాయక్ తండలో జరిగిన ఘటన వల్ల పూర్తిగా యావత్ లోకం కూడా అంటే ఇలా కూడా చేస్తారనే కోణంలో కూడా దిగ్భ్రాంతి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంగళరావు మృతి వల్ల కుటుంబ సభ్యులు కోపోద్రికులై దీనికి అంతటికి సంబంధించి ఈ ఘటనకు పాల్పడినట్లు మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ఆర్టీవీ మనం ముందుగా ఏంటంటే ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆర్టీవీ చెప్తుంది. ఇలాంటి ఘటనలు చూపించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఎవరిని భయభ్రాంతులకు చేయాల్సిన ఉద్దేశం మా ఆర్టీవీకి లేదు. కానీ ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఎందుకు జరిగింది ఈ ఘటన జరగడం వల్ల ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి, ఈ వెంగళరావు మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వెంగళరావుకు బీకేఆకు ఉన్న సంబంధం ఏంటి, వారికి ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే దానికి అంతటికి సంబంధించి ఒక ఘటన జరిగినప్పుడు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధితుని ముందస్తుగానే అదుపులో తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. మెంగేనాయక్ తండాలో వెంగళరావును ఎందుకు హత్య చేశారు, ఆ కుటుంబానికి వాళ్ళకున్న పగ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళ బంధువులు అయితే ఏమంటున్నారో వాళ్ళు పూర్తిగా ఆ వెంగళరావు కుటుంబ సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా అసలు ఏం జరిగింది దీనికి అంతటికి సంబంధించి వెంగళరావును ఏదైతే డిచ్పల్లి సిఎంసి వద్ద హత్య చేసి అక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేసిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడికి రంగప్రవేశం చేసి బాధిత అనుమానాస్పద ఉన్న వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు. చెప్పండి, మీ పేరేంటి, మీ కొడుకుకి ఏం జరిగింది, అసలు ఎలా? మా కుటుంబంకి అయితే ఏం ప్రాబ్లం లేదు. నా కొడుకు 10:30కు బయటకు పోయిండు. బయటకు పోయితే నా మనమరాలు పెద్దది నిజామాబాద్ ఉన్న బాబు అని చెప్పిండు ఒకటేసారి. 12 అవుతుంది. అయితే నిజామాబాద్ ఏంటికి పోయినా బిడ్డ అని నేను అడిగితే ఇట్లా చెప్పిండు బాబు తాత అని పెద్ద మనమరాలు చెప్తే ఒక 5:30 దాకా రాకపోతే మళ్ళా ఇద్దరం పోయి దేనికి 7:30 అయింది. అయితే మళ్ళీ ఇప్పుడు దాకా రాలే అని మళ్ళీ ఇంకోసారి ఇందులో మండలికి పోయి ఒక 4 ఇన్క్వైరీ చేసినాము. నా కొడుకు ఇప్పుడు దాకా రాయలే. ఒక నిజామాబాద్ పోతా అని తెలిసింది నాకు. కోర్టు ద్వారా నా పోయిండేమో అని ఒక ఫైనాన్స్ ఉండే అని. అయితే కోర్టుకు రాయాలని చెప్తే మళ్ళీ దేనికి ఇక్కడ వచ్చి తెలియని దాకా అట్లానే కూర్చుండి మళ్ళా తాండూరు మొత్తం ఇందులో మండలి పోయినాము. పోయితే బండి ఉన్నది ఆడ, బండి దొరికింది కానీ మనిషి పొద్దున్న దాకా కూడా వెంకినాం. దొరకకపోతే మళ్ళీ ఇందులో మండలకు టౌన్కు పోయి రాపిచ్చి ఇట్లా వెంగళరావు లేడు దొరకాయిచ్చి ఇక్కడ వచ్చినాం 7:30కు. అయితే మళ్ళీ తాండూరు వచ్చి ఇట్లా ఫోన్ వచ్చింది. అట్లా డిస్ప్లే మండల్లో కెళ్ళి వెంగళరావుకు నిజామాబాద్ సర్కారీ దవాఖానలో వేసినని మాకు ఎత్త చేసినారు. ఎత్త చేస్తే ఇక మేము కూడా బెరిపోయి తెలియని దాకా నిద్ర లేకుండా 2 రోజులు నిద్ర లేకుండా అట్లానే పండుకున్నాం. కారు వేసుకొని తాండూరు మొత్తం ఇక మళ్ళా పోయి నిన్న పొద్దుగల డిస్పల్లి మండలం పోయినాము. తాండూరు మొత్తం సిఐ సాబ్ సార్ ఏమన్నాడంటే
మీరు వ్యతిరేకం కాకుండ్రి, మీకు ఎట్లా లేకుండా మేము వేసుకుపోయినాము నిజామాబాద్ టౌన్కు హాస్పిటల్కు మేము వేసుకొని వచ్చినాము. దాని తర్వాత మీరు 5 మంది వచ్చినారు. ఒక 4 టౌన్కి వచ్చి ఫోన్ చేసినారు. అయితే బొంబాయి మోతిరామ్ నంబర్ తీసుకొని బొంబాయి మోతిరామ్ మాట్లాడిండు. అయితే మీరు మీ కొడుకు ఏం పని చేసేవాడు? నా కొడుకు వ్యవసాయం పని చేస్తాడు, ఇంటి పనే చేసుకుంటాడు. ఎప్పుడు పోయింది ఇక్కడ నుంచి, ఇంటి నుంచి? ఇక్కడి నుంచి 10:30కు బయటకు వెళ్ళి బేస్తరం చేస్తావా? 10:30కు ఇట్లకి వెళ్ళి ఇట్లకి వెళ్ళి వెళ్తే తిని బిడ్డ అని నేనంటే మళ్ళీ వచ్చి తింటావా అని ఇంట్లోకి వెళ్ళి వెళ్తే మళ్ళీ 12 గంటలకు నా పెద్ద మనమరాలకు ఫోన్ చేసిండట ఒక్కటేసారి. మళ్ళీ ఫోన్ నేను చెప్తే 2-3:30కు చేస్తే ఫోన్ లేపితే లేడు. అయితే వెంగళరావుకు సంబంధించిన కూతుర్లు ఉన్నారు, వారిని అడుగుదాం. మీకు ఎవరు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు మీ డాడీకి? ఎట్లా జరిగింది అసలు? మా డాడీ 10 o'clockకి ఇంట్లోకి వెళ్ళిపోయిండు. 11:07 కాల్ చేసి, నేను నిజామాబాద్లో ఉన్నా బేట, కొంచెం పని ఉంది పొలంలో, మీ మమ్మీ నువ్విద్దరు పోయి చేయండి అని చెప్పిండు. ఎవరెవరు ఉన్నా డాడీ అంటే, నేను ఒక్కడనే ఉన్నా బేట, నేను వచ్చేస్తా అని చెప్పిండు. తినకుండా పోయినావు డాడీ, తొందరగా రా అని చెప్తే, సరే బేట నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసిండు. ఆ తర్వాత ఈవినింగ్ అయినా రాలేదని అందరికీ మా రిలేటివ్స్కి ఫోన్ చేసి అడిగితే ఎక్కడా రాలేడు అని చెప్తే వాళ్ళు కూడా వచ్చిర్రు. కొంతమంది ఇందల్వాయికి ఇట్లా వెతికిర్రు. మా మమ్మీ వాళ్ళు కూడా 2-3 times ఇందల్వాయికి ఎల్లమ్మ గుడి దగ్గరికి అటు ఇటు తిరిగిర్రు. పాటి తాండా అన్ని వెతికినా ఎక్కడా లేడు అని తెలుసుకొని ఇంటికి వచ్చిర్రు. ఎక్కడన్నా తాగి పడుకున్నా పొద్దున వస్తాడన్న నమ్మకంతో మేము ఇంట్లో ఉన్నాం. పొద్దున మళ్ళీ 7:30కి పోతే ఎల్లమ్మ గుడి దగ్గర మెకానిక్ షాప్ దగ్గర మా డాడీ బండి దొరికింది. ఆ తర్వాత బండి దొరికితే అక్కడ ఎక్కడో ఉంటాడని అక్కడ ఎంక్వైరీ చేస్తే ఎక్కడా దొరకలే. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఒక 1/2 hourకి డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఫోటో వచ్చింది. అప్పుడు మా డాడీని మర్డర్ చేసి అక్కడ పడేసి ఉన్నారు. అక్కడి నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మా డాడీని మర్డర్ చేసింది ఎవరో తెలిసింది. ఎవరు చేశారు? బిక్యా నాయక్ అని. అలాగే మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమీ గొడవలు లేవు. ఓన్లీ మా ఇంట్లో భూమి గురించి పట్టా గురించి గొడవలు ఉండే. ఆ గొడవల గురించే మా డాడీ 4 days ముందు గొడవ జరిగింది ఇంట్లో. అయినా మా పెద్దవాళ్ళు, మా తాతయ్య, పెద్ద తాతయ్య వాళ్ళు పడుకోబెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏ విషయం కూడా మాట్లాడలేరు. 30 తారీఖు పట్టా వేస్తామని చెప్పిర్రు, ఇంకా పోస్ట్పోన్ చేసిర్రు. ఆ తర్వాత ఇప్పటి వరకు మా డాడీ చంపిన వాళ్ళు ఎవరో దొరికిర్రు. పోలీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళతో పాటు ఎంతోమంది ఉన్నారు. మినిమం 5 members ఇట్లా ఉంటారు. ఎవరి వల్ల జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది అనే ఎంక్వైరీ మా చేతుల్లో రావాలని మేము మీడియా నుంచి కోరుకుంటున్నాం. 3 ఆడపిల్లలం. మా మమ్మీకి 3 abortions అయినాయి, ఒక ఆపరేషన్ అయింది, 3 cesareans అయినాయి. 3 ఆడపిల్లలం పుట్టినాం. మా మమ్మీకి ఎటువంటి పని చేత కాదు. మాకైతే ఏం తెలియదు. మా డాడీ ఎలాంటి పొలం గురించి కూడా చెప్పలేడు మాకు ఇప్పటి వరకు. మా డాడీ ఇప్పటి వరకు ఏ ఇంటితో గొడవ పెట్టుకోలేడు. మొట్టమొదటి ఇంటితో గొడవ పెట్టుకుంటే అది కూడా మా గురించే, పొలం గురించే. మాకేదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి మా ఇప్పుడు వెంగళరావు అసలు ఎందుకు ఈ భూమి కాడ గొడవ వచ్చింది? हमारा मीना घोड़ा ఏమైందమ్మా భూమి కాడ ఏం గొడవ అయింది? ఎందుకు అసలు మీకు గొడవ వచ్చింది వాళ్ళకి? కట్ట కోసమని చేసిరు సార్. చేస్తే మా మామ కూడా ఇంత పట్టించుకోలేడు మా ఆయనకు.
రోజు తాగుతామని మాకు అనేవాళ్ళం కానీ फोटो हमारा हमें पराड़ा हम किराए అందరు దాస పెడుతురు సార్, మాకు దాస పెడుతురు అని చెప్పా. ఇక కుటుంబ సభ్యులు అయితే బాధగా చెప్తున్నారు. చిన్న కూతురు ఉంది, ఆమె అని అడుగుదాం. అమ్మ, మీకు మీ డాడీ మీకు భూమి ఎంత ఉన్నదని ఎప్పుడైనా చెప్పిండా? ఎలా అసలు ఏం పని చేస్తుండే రోజు? వ్యవసాయమే చేస్తారు మా డాడీ. పట్టా గురించి గొడవ ఉండే, అదొకటే 30 డేట్కి పట్టా చేస్తామని డేట్ తీసుకున్నారు మా పెద్దవాళ్ళు. అయితే పోస్ట్ పోన్ చేసిర్రు. తర్వాత మా డాడీ 4-5 డేస్ తర్వాత ఇలా కనిపించకుండా పోయిండు. అంటే ఊళ్ళో మీద ఎంతమంది మీద అనుమానం ఉంది మీకు? మాకైతే తెలియదు. అది బిక్యాని పోలీస్ వాళ్ళు అడగాలి. మొత్తంగా అయితే చూడ బంధువులు కూడా ఉన్నారు వారికి సంబంధించి. చెప్పండి, మీరు ఈ గ్రామస్తులు ఉన్నారు, ఈ బీక్యా ఎలాంటి వాడు అసలు? బెంగళరావు ఎలాంటి వాడు అసలు? ఏంది వీళ్ళిద్దరి మధ్య గొడవ? ఎందుకు చంపారని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు? సార్ ఇంతకుముందు వీళ్ళ పాలది వాళ్ళ పాలలో ఉండే, ఆ బిక్కి అనేది ఏం సంబంధం లేదు. వాళ్ళ పాలలో ఇది గొడవ అవుతుండే, వాళ్ళే మంచిగా అవుతుండే. మరి బిక్కి సంబంధం ఏంది, మరి ఇది సమాంతరం ఏందని మేము కోరుకుంటున్నాం సార్. అంటే వీళ్ళకి ఏమైనా గొడవలు ఉండేనా బీక్యాకి? బీకేమికి మా గొడవ లేకుండే, వీళ్ళ పాలలో ఉండే. ఆ బీకే మధ్యాహ్నం ఏంటికి ఇచ్చిండు మాకు తెలియలేదు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు కూడా చర్చ తీసుకోవాలి. వాళ్ళు ఒక 4 ఉన్నారు, మాకు తెలియదు, ఒక్కరితో చావాడు అని. మేము నిన్న ఒక వ్యక్తి దొరికిండు ఆ బీకే అని. ఇప్పుడు బీకే అని పెడితే ఆడ ఎంతమంది బయట తీయడా మీ పోలీసు ద్వారా వాళ్ళైతే న్యాయం చేస్తామన్నారు. మరి చేస్తారా చేయరా వాళ్ళ కిస్మత్. అంటే వీళ్ళ భూమి కూడా గొడవ ఉంది అంటున్నారు. భూమికి అసలు ఏం గొడవ? ఏది ఇది ఏం లేదా, వాళ్ళదైతే ఏం లేదు. చంపించడం అయితే వీళ్ళ మీద గొడవ లేదు. వాళ్ళు ఏంటి కోసం చంపిండు అది కూడా తెలుసుకోవాలి సార్. తర్వాత మేము భూమి గురించి మేము తెలుసుకుంటాం. అది మీరు చెప్పండి, అసలు ఇక్కడ వెంగళరావుకు బీక్యాకు ఉన్న సంబంధం, ఉన్న వీళ్ళకున్న భూమికి సంబంధించిన గొడవ ఎందుకు జరిగింది? ఆయనని ఎందుకు గురువారం రోజు తీసుకెళ్ళి అలా చేసిరని చెప్తారు? అంటే సార్ సంవత్సరం అయింది అలా గొడవలు జరుగుతుంది ఇంట్లో. అలా సినబాపు వెంగల్కు గొడవలు జరిగితే ఆయన నిరుడు కొద్దిగా గొడవ జరిగితే జమానా తీసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ భూమి విషయంలో మంచిగా మేము కేసు పోయిండు, టౌన్కి పోయిండు వెంగళరావు. టౌన్కి పోయి లొల్లి పెట్టుకుంటే అక్కడ నుంచి తీసుకొచ్చారు పెద్ద మనుషులు, ఇక్కడ కూర్చోవారు, మాట్లాడుకున్నారు, జమానా తీసుకున్నారు. ఈ గొడవ కావద్దు, ఇట్లా ఉండొద్దు, ఈ భూమి చూసుకోవాలి అని పెద్ద మనుషులు జమానా తీసుకొని మాట్లాడారు. ఎప్పుడు చూద్దాం అన్నట్టు అనుకున్నారు. నిరుడు ఈ దినం అంటే ఇప్పుడు ఈ దినంలో చూసుకుందామని అనుకున్నారు. అనుకుంటే ఆయన సినబాపు వెంగళరావు సినబాపు అక్కడ వెళ్ళిపోయిండు, దేశంకి వెళ్ళిపోయిండు తెలియకుండా. అంటే అక్కడ నుంచి ఇక ఈ పెద్ద మనుషులు ఏం జరుపుకొస్తారు, కొద్దిగా అయినాక చేద్దాము, ఇక ఆయన అటు పోయిండు కదా, ఇక చేద్దాము అనుకుంటా పెద్ద మనుషులు సంవత్సరం అయింది, ఈ టైం అయింది. ఇంకా ఈ నెల ముందేమో ఇంకా మర్రా ఈ లొల్లి పెట్టుకొని ఇక్కడ అలా ఇంట్లో ఆయన లొల్లి పెట్టుకొని చేపిస్తలేవని డాడీతోటి లొల్లి పెట్టుకొని పెద్ద మనుషులు కూడా అన్నాడు వెంగళరావు ఏమని, ఏమా నా తీర్మానం చేస్తలేరు, నా నిర్ణయం చేస్తలేరు, భూమి గురించి ఎందుకు పట్టించుకుంటలేరని. అంటే బిడ్డ పట్టించుకుంటాం, చేస్తాం, ఆగు అనుకుంటా సంవత్సరం నుంచి అట్లనే చేస్తారు. అక్కడ పోయి ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నా నిరుడు నుంచి మా వాళ్ళు పెద్ద మనుషులు మాకు నిర్ణయం చేస్తలేరు సార్, నువ్వు ఎట్లా చేస్తావని అంటే టౌన్ అది ఒక పావుదక్క ఎకరము వాళ్ళు అంటే ఆయన సినబాపు ఇలాగూ పట్ట చేపియాలి అక్కడ అని అనుకున్నారంటే అక్కడ వచ్చి మరా జమానా తీసుకున్నారు. ఇక్కడ పెద్ద మనుషులు జమానా తీసుకొని 25,000 డిబేట్ పెట్టుకొని అక్కడ సర్వేరు భూమి కొల్చేటైనను మాట్లాడుకున్నారు. అన్న తెచ్చి సర్వే చేయించినాక పెద్ద మనుషులు అక్కడ సర్వేని వచ్చి తెచ్చి అంత ఏమేమి ఉన్నదంటే భూమి ఒడ్డు ఇటు అటు కొద్దిగా కలిసి ఉండొచ్చు పాల్గొన్నప్పుడు, కానీ ఈ భూమి పావుదక్క బిగాడు ఈయనకు చేసేయాలి. ఎప్పుడు చేసేయాలి? 30 తారీఖు నాడు, మొన్న 30 తారీఖు నాడు చేసేయాలని మాట్లాడుకున్నారు. చేసిస్తే 30 నుంచి ఇక ఏమంటారు,
ఇంకా మరి చేద్దాము. ఆయన చిన్నబాబు మొన్న వెళ్ళిపోయిండు కదా నిరుడు, ఆయన రావాలి వేస్తుండు, ఆయన చిన్నబాబు ఏమన్నాడట, ఇది నాకు తెలిసిన ఎంగళరావు నా అల్లుడు, నాకు చెప్పిన మాట ఇది విషయం అంటే. అక్కడ మళ్ళా ఇక్కడ పొలంలో మొత్తం నేను కూడా ఇంకా మర్రచ్చి సర్వే చేపిస్తా, నువ్వేమో ట్రాక్టర్ అయినా కూడా దున్నేటైనా కూడా దున్నద్దు అని ఎంగళరావు చిన్నబాబు రవి చెప్పిండు. అక్కడి నుంచి దేశం నుంచి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఈయనకు ఏమొచ్చింది, ఇక ఇది ఎట్లా చేయాలి, మొన్న 30 తారీఖు చేస్తలేరు, మర్ర పెద్ద మనుషులో చెప్పిండు. ఏమైంది 30 తారీఖు నాడు అంటే పైసలు కూడా తీసుకొచ్చిండు. అక్కడ కట్టాలి ఒక 30-40 వేలు, ఇక భూమి గురించి కట్టాలి కదా గవర్నమెంట్కు. కడితే తీసుకొచ్చి కూడా పెడితే ఇలా చేద్దాం రేపు చేద్దాం అనుకుంటానే పొంకుడు. అందుకు ఇక అయినా జర నెత్తి వెంటలైంది, నెత్తి ఏమో ఇక మొత్తం ఖరాబ్ అయింది. ఏం చేస్తారు ఏమన్నట్టు. అందుకు ఇక అయినా ఏమో చేస్తుండు, దినం తాకుతుండు, తీస్తుండు కదా అని ఇంకో మనిషికు ఇక అల్లు ఇల్లు మేళం కట్టి ఎక్కడ డిచ్పల్లి మండల్లో పోయి ఆత్మహత్య చేసిర్రు. ఎవరు చేసిర్రు ఇప్పటికైతే బిక్యా నాయక్ మండల్ అవి డిచ్పల్లి మర్డర్ చేసిర్రు. డిచ్పల్లి మండల్లో బిక్యా నాయక్ ఇదివరకు దొరికిండు. నిన్న ఏది ఆడ సీసీ కెమెరాలో దొరికిండు. ఇప్పటికీ అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారో అక్కడ అంతా మాకు తెలిపియాలి. బిక్యా నాయక్ వెంగళరావుకి ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మొత్తం? బిక్యా నాయక్ వెంగళరావుకు ఒక 4 ఎకరాలు ఉంటుంది. బిక్యా నాయక్ వెంగళరావుకు ఏమి లేదు. మొత్తంగా చూసుకోవచ్చు. దీనికి అందరికీ సంబంధించి వెంగళరావుకు సంబంధించిన భూమి గొడవలు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి భూమి పంచాయతీ, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య భూమి పంచాయతీ ఉండే. ఆ పంచాయతీ కోసము కుటుంబ సభ్యులందరూ కూడా మాకు భూమి రిజిస్ట్రేషన్ చేసేయాలని చెప్పి వెంగళరావు కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరి దగ్గర కూడా వెళ్ళి నాకు ఈ సమస్య పరిష్కరించండి, నాకున్న 30 గుంటల భూమి వల్ల గొడవ అవుతుంది, దానివల్ల నాకు ఆ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అని చెప్పి చాలామంది పెద్ద మనుషుల దగ్గర కూడా వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. ఆ పరిస్థితుల్లో అసలు గురువారం రోజు మా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ వెంగళరావుకు బీకియాకు ఉన్న సంబంధం ఏంటి, బీకియా ఒక్కడే మర్డర్ చేశారా, లేకపోతే ఇంకా 4-5 కలిసి మర్డర్ చేశారని చెప్పి బంధువులు అయితే ఆరోప చేస్తున్నారు. వెంగళరావుకు 3 కూతుర్లు ఉన్నారు. ఆ 3 కూతుర్లకు ఎంత భూమి ఉన్నదనే విషయం తెలియదని చెప్పి ఆ పెద్ద కూతురు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి వెంగళరావు మృతి పట్ల, ఆయన హత్య చేసిన ఘటనకు సంబంధించి ఎవరెవరు హత్య చేశారో వాళ్ళ కఠిన శిక్ష పడాలి, మా నాయన అయితే మాకు తిరిగి రాడు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా శిక్ష పడాలి, మాకు న్యాయం చేయండి అని చెప్పి వెంగళరావు కూతుర్లు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. మెంగియా నాయక్ తండాలో మనం వెంగళరావు ఇంటి వద్ద ఉన్నాం. మృతుడు వెంగళరావు ఇంటి వద్ద బంధువులు అయితే శోక సముద్రంలో మునిగిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఈ వెంగళరావును హత్య చేసిన వ్యక్తులు ఎవరైనా సరే వారిని అందరికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో శిక్షించాలి. దీనికి అంతటికి సంబంధించి ఒక బీకే నాయకైనా దీనిపైన ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఈ మెంగియా నాయక్ తండాలో పూర్తిగా విషాద ఛాయలైతే అమ్ములుకున్నాయి. తనకున్న 4 ఎకరాల భూమి, ఆ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు వెంగళరావు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైతే 30 గుంటల భూమి వివాదం గత 2 సంవత్సరాలుగా నడుస్తుంది. ఈ 2 సంవత్సరాలుగా భూ వివాదం నడుస్తున్న కోణంలో నాకు సంబంధించిన భూమికి సంబంధించి చాలాసార్లు కుటుంబ పెద్దలను, అదేవిధంగా గ్రామంలోని పెద్దల దగ్గరికి వెళ్ళి నాకు భూమి సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి కోరినప్పుడు కూడా కుటుంబ సభ్యులు త్వరలోనే తేలుస్తాము, దీనికి అందరికి సంబంధించి మాకు కొంచెం టైం కావాలని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో దానికి అందరికి సంబంధించి గ్రామానికి సంబంధించిన పెద్దలు కూడా చెప్పారు, మీ భూమికి సంబంధించి ఏదైతే 30 గుంటల భూమి ఉందో దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరిని అడిగి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తునో ఆయన లోకల్లో లేకపోవడం, విదేశాలకు వెళ్ళడం, దీనివల్ల జాప్యం జరిగింది. ఈ జాప్యం జరిగిన నేపథ్యంలో వెంగళరావును కొంతమంది వ్యక్తులు ఈ భూమి వివాదం వల్లనే కొంతమంది వ్యక్తులు కూడగట్టుకొని వెంగళరావును హత్య చేశారు అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ హత్య కావడం వల్ల ఈ బీకియా నాయకుని పైన అనుమానం తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో పికెటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ వెంగళరావు మృతి పట్ల బీకియా నాయకు సంబంధించిన ఇంటిని తగలబెట్టిన దృశ్యాలు మనం ఆర్టీవీ ద్వారా చూసుకోవచ్చు. దీనికి అంతటికి సంబంధించి వెంగళరావు కుటుంబానికి న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఈ గ్రామంలో పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా నిజామాబాద్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి అంతకు సంబంధించి నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు కొనసాగుతుంది. దీనికి ఈ గ్రామంలో మరోసారి ఇలాంటి వివాదాలు తలెత్తకుండా అందరికీ కూడా కౌన్సిలింగ్ చేస్తున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ఘటన వల్ల ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. ఎవరైతే వెంగళరావు మృతి చెందాడో, హత్య గావించబడ్డాడో, వెంగళరావుకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి బంధువులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బికే నాయక్తో పాటు ఇంకెవరెవరు ఉన్నారో మాకు అందరికీ తెలియాలి. పోలీసులు పూర్తి స్థాయిలో లోతుగా ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి నెలకొంది. వెంగళరావుకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లలు ఏం చేసుకొని బతకాలి? మాకు ఉన్నదే 4 ఎకరాల భూమి. ఆ 30 గుంటల భూ వివాదం వల్లనే మా డాడీని కావాల్సుకొని హత్య చేశారని చెప్పి వెంగళరావు కూతురు అయితే డిమాండ్ చేస్తుంది. దీనికి అందరికీ పరిస్థితి ఇలాంటి ఘటనలు ఏ గ్రామంలో ఎక్కడ కూడా భూ వివాదం వల్ల తలెత్తకూడదని చెప్పి భావించాలి. కానీ ఈ భూ వివాదాల వల్లనే తరచూ హత్యలు గావించబడుతున్నాయి. తాగించి దానిని హత్య చేశారు. అతి క్రూరంగా ముఖం పైన కొట్టి ముఖం గుర్తుపట్టకుండా కొట్టి చంపారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. వెంగళరావు బంధువులు ఉన్నారు, వారు చెప్పండి అసలు ఏం జరిగింది? వెంగళరావుకు బీకేకు మధ్య ఎందుకు బీకే హత్య చేశాడని చెప్పి అనుమానం వ్యక్తం చేసి మీరు ఇంటిని తగలబెట్టారు? అయితే బీకే నాయక్కు వెంగళరావుకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వేరు, మేము వేరు. అయితే ఈ భూమి తగదా అనేది ఉన్నది వాస్తవమే. కాకపోతే మా పాలలో మా దాంట్లోనే ఉండేది లొల్లి. కాకపోతే ఈ లొల్లికి బీకే నాయక్ ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ వెంగళరావు అనేది గురువారం కన్నా ముందు రోజు నుంచి 5-6 రోజుల నుంచి అక్కడ ఇక్కడ అంటే వాళ్ళు ఆ నోట ఈ నోట చెప్పిన విషయమే. అక్కడ కల్లాగిపోయడం, ఇక్కడ కల్లాగిపోయడం. వాడు మెంటల్గా ఫిక్స్ అయ్యిండు. ఆ భూమి వివాదం వల్ల వాడు మెంటల్గా బాగా డిప్రెట్లోకి వెళ్ళిపోయిండు. కాబట్టి కళ్ళు బాగా తాగుతుండు ఆల్రెడీ. కాకపోతే దాన్నే అడ్డగా పెట్టుకొని ఈ బీకే నాయక్ హత్య చేసిండు కదా, మర్డర్ చేసిండు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేసిండు. కాకపోతే అతి కిరాతంగా చంపిండు. మాకు అదే బాధ. నోట్ల పనులు లేవు, రాళ్ళు అనలేదు, లప్పద అనలేదు. ఈ రాడ్లతోని మొత్తం కొట్టి చంపిన దృశ్యాలు. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ బాడీ కూడా అసలు ఎటువంటి అసలు ఏర్పాటు చేయొద్దు, వీళ్ళు ఏం చేయొద్దని చెప్పేసి యాసిడ్ కూడా పోసిన విషయం. కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, మా 2-3 ఆడపిల్లలు ఉన్నారు, మా అన్నకు ఉంటేనే ఉన్నాడు, మా కొడుకుకు న్యాయం చేయాలా, ఈ 3 పిల్లలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని చేతులుడిచి మీరు చెప్పండి ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఈ బీకే నాయక్ అనే వ్యక్తి వెంగళరావుకు పొద్దున్న 10 గంటలకు వెళ్ళిపోయిండు. ఇంటికాడికి వెళ్ళి 10 గంటలకు వెళ్ళిపోయిండు. నిజామాబాద్ పోతుందని పెద్ద అమ్మాయికి చెప్పిపోయిండు. సరే చెప్పిండు, వాళ్ళ భార్యకు వాళ్ళ పెద్ద కూతురికి చెప్పిండు, చెండ్ల పోయి పని చేయండి, నేను వస్తున్నాను బిడ్డ అని చెప్పిండు. వచ్చేవారే ఏ దారి అడ్డంగా ఉన్నారో ఏ వాళ్ళకి తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడ కలిపిండ్రో ఏం తెలియదు, యాడికి వెళ్ళి వచ్చిండ్రో ఎట్లా కలిసిండ్రో ఏమో, ఏ బైక్ నుంచి ఎక్కడ దాగిపించిండ్రో ఏం చేసిండ్రో చెప్పకుండా అటే వచ్చి నుంచి నిజామాబాద్ నుంచి ఇంటికి రాగానే ఎక్కడ కలిసిండ్రో ఏం చేసిండ్రో తెలియదు. ఈ బీకే నాయక్ అనే వ్యక్తి యాడ పట్టుకున్నాడు, వాళ్ళు బీకే నాయక్ తరపున వాళ్ళు ఉన్నారు, బీకే నాయక్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు మాకు తెలియదు. ఎంతమంది ఉన్నారు, ఎందరు ఉన్నారు, ఎందుకు చేసిండ్రు, ఒక్కడు సొంతం చేసిండా మరి వాళ్ళని చెప్పించిండ్రా అనే వ్యక్తి మాకు తెలియాలి. ఈ మొత్తం మంది ఈ పోలీసులు ఇందులో పిఎస్ డిస్ప్లే పిఎస్లా ఈ 3 రోజులు 4 రోజుల నుంచి వ్యక్తికి మేము లింకంగా సాయంత్రం 7 గంటలకు మాకు తెలిసింది. తెలిసే వరకు బాణీని తీసుకుపోయి నిజామాబాద్ పోస్ట్ మార్టంలో పెట్టిండ్రు. ఆడ చూసి వచ్చినాం. నిన్న పోయితే డిస్పల్లి మండలం సుద్దేపల్లి కాడ సీసీ కెమెరాల వెంగళరావు అనే వ్యక్తి ఎవరెవరిని అనుమానం వ్యక్తం చేస్తారు. అయితే వెంగళరావుని సిఎంసి దగ్గర హత్య చేసి ఉరి పెట్టిండ్రు అని చెప్తున్నారు కదా, అసలు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తారు? ఇప్పుడు దొరికింది అయితే బీకే నాయక్ వ్యక్తి. ఆడే ఎన్నిక ఎంతరు ఉన్నారో, ఎవరు చంపించిండ్రో, వాళ్ళు ఎలా వల్ల వచ్చిందో, వాళ్ళు బీకే నాయక్ దూరాన్ని వాళ్ళు ఎందరు ఉన్నారో, ఏ విధంగా చంపిండ్రో, ఎన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారో, ఎంతగా అమ్ముడు పోయినరో మాకు తెలియదు. ఈ మొత్తం తెలియాల. ఈ 3 బిడ్డలు ఉన్నారు, తాత ఏమో వింకలాంకుడు ఉన్నాడు, వాళ్ళకు న్యాయం జరగాల, వాళ్ళ బిడ్డలకు మొత్తం న్యాయం జరగాల. వాళ్ళ భార్యకు అయితే వెంగళరావు భార్యకు అయితే ఏం పని చేయకుండా ఉండని 3 సర్జరీలు జరిగింది ఆల్రెడీ, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేకుండా పరిస్థితి.
మొత్తంగా చూసుకోవచ్చు వెంగళరావు మృతి పట్ల కుటుంబం అనాథైంది. ఎందుకంటే ఆ కుటుంబానికి పెంచి పోషించేవారు ఎవరు లేరు. 3 ఆడపిల్లలు కూతుర్లు. ఆ భార్యకు ఎలాంటి పని అంటే చేయడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి బీక్యా తరపున హత్య చేసిన వారు ఒక బీక్యానే ఇంకా 4-5 ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. వెంగళరావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి వెంగళరావుకు సంబంధించిన బంధువులు డిమాండ్ చేస్తున్నారు.